దశాబ్దాలుగా సరైన రహదారి లేక ఇబ్బందులు పడుతున్న మారంపల్లి గ్రామ ప్రజల కళ ఎట్టకేలకు నెరవేరింది. గ్రామానికి నూతన రహదారి నిర్మాణం పూర్తవడంతో మారంపల్లి అభివృద్ధికి కొత్త దారులు తెరుచుకున్నాయని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం మారంపల్లి గ్రామంలో నిర్మించిన రహదారిని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్తో కలిసి కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా ప్రత్యక్ష రహదారి లేక గ్రామ ప్రజల చుట్టూ తిరిగి ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొని ఉండేదన్నారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రత్యేక చొరవ, నిరంతర పర్యవేక్షణతో 1170 మీటర్ల పొడవున WBM విధానంలో నూతన రహదారి నిర్మాణం పూర్తయిందని తెలిపారు. ఈ రహదారి అందుబాటులోకి రావడంతో గ్రామ ప్రజలకు రాకపోకలు సులభతరం కావడంతో పాటు విద్యార్థులు పాఠశాలలకు, ప్రజలు సబ్ సెంటర్తో పాటు ఇతర ప్రభుత్వ సేవలను వేగంగా చేరుకునే అవకాశం కలుగుతుందని చెప్పారు. గ్రామ అభివృద్ధికి ఈ రహదారి కీలక మైలురాయిగా నిలుస్తుందని, ప్రజల జీవన ప్రమాణాలను మరింత మెరుగుపరుస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. అదేవిధంగా వీబీజీ రామ్జీ పథకం కింద ఈ రహదారిని బీచీ రోడ్గా అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే కోరారని, ఆ ప్రతిపాదనను త్వరలోనే మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నికల ప్రచార సమయంలో మారంపల్లి గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నందుకు ఆనందంగా ఉందన్నారు. గ్రామానికి వెళ్లేందుకు రైల్వే భూమిలో ఉన్న సన్నని దారి మాత్రమే ఉండడంతో ప్రజలు ఎన్నో ఏళ్లుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. దశాబ్దాలుగా పరిష్కారం కోసం ఎదురుచూసిన ఈ సమస్యకు తమ హయాంలో శాశ్వత పరిష్కారం లభించడం సంతోషకరమన్నారు. గ్రామ అభివృద్ధి తమ ప్రభుత్వ లక్ష్యమని, ప్రజలకు అవసరమైన ప్రతి మౌలిక సదుపాయాన్ని అందించేందుకు కట్టుబడి పనిచేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు, గ్రామ పెద్దలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జనాభా 1100 మంది ఉంటారు. ఫ్లడ్ వచ్చినా కానీ దీని మీదకి పవర్ ఫ్లో అవ్వదండి. ఆ రకంగా మనకి దగ్గరలో క్వారీ ఉంది. నారుగోన క్వారీలో తాడేపల్లిగూడెం మండలం మారంపల్లి గ్రామం చాలా సంవత్సరాలుగా ఒక డైరెక్ట్ రోడ్ లేక చుట్టూ తిరిగి వెళ్తున్న ఈ గ్రామానికి స్థానిక ఎమ్మెల్యే గారు చొరవ తీసుకుని బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఫాలోఅప్ చేసి ఒక మంచి రోడ్డు గ్రామానికి వేయడం జరిగింది. ఆ రోడ్డు చూడడానికి ఈ 1170 మీటర్ల రోడ్డు అంతా కూడా WBM ఫామ్ చేశారు. సో విలేజ్కి ఏంటంటే ఈజీగా యాక్సెస్ అవ్వడానికి ఈ రోడ్డు ఏర్పాటు చేయడం, గ్రామస్తులకి అక్కడ సర్వీసెస్ అందరూ స్కూల్ కానీ సబ్ సెంటర్ సర్వీసెస్ అన్ని రకాలుగా ఉపయోగపడడానికి ఇది ఎంతో దోహదం చేస్తుంది. చాలా చక్కటి చొరవ తీసుకున్నారు విలేజ్ డెవలప్మెంట్కి. గ్రామస్తులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. తొందరలోనే ఇక్కడ మనము వీబీజీ రామ్జీ స్కీమ్లో బీటీ రోడ్డు శాంక్షన్ చేయాలని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే గారు అడగడం జరిగింది. దానికి ప్రపోజల్స్ అన్నీ కూడా మేము ప్రాసెస్ చేసి శాంక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది.